జాష్ వీళ్ళు కూడా రావడం జరిగింది. As I think back, it was about 30 years ago I preached my first sermon. చూడండి 30 సంవత్సరాల క్రితం నేను ఒక వాక్యాన్ని చెప్పాను. అదే విషయాన్ని మళ్ళీ మీతో మాట్లాడాను. But after that first sermon, I didn't like it. I didn't preach for a long time. అంటే ఆ 30 సంవత్సరాల క్రితం ఏదైతే నేను బోధించానో అది ఆ అంశం అనేది చాలా రోజులు నేను మళ్ళా బోధించిన చాలా రోజులు. But now through the grace of God, I have been preaching full time for 3 years. దేవుని కృపను బట్టి నేను అప్పుడు ఎప్పుడైతే ఆపానో పరిచర్య దాన్ని మళ్ళా కొనసాగించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మళ్ళా ఒక 3 సంవత్సరాల నుంచి నేను పూర్తి దైవ సేవకుడిగా నేను పరిచర్య చేస్తున్నాను సంఘంలో. I want to speak to you today about a question. What must I do to be saved? ఈరోజు ఒక ప్రశ్నతో ఈ వాక్యాన్ని నేను మొదలు పెడతాను. అదేంటంటే నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి, రక్షింపబడడానికి నేను ఏం చేయాలి? We might first take a step back and ask, what must I do to be saved? Saved from what? రక్షించబడాలి అన్నాను కదా, దేని నుంచి రక్షణ అవసరం? రక్షించబడడానికి ఏం చేయాలి, దేని నుంచి రక్షణ పొందాలి? And then we'll talk about the good news of Jesus Christ. ఇప్పుడు ఆ రక్షణ అనేది సువార్త అనే దాన్ని బట్టే మనకు ఆ రక్షణ వస్తుంది. అది యేసుక్రీస్తుని కూర్చిన వార్త, దానివల్ల మనకు రక్షణ వస్తుంది. అది చూద్దాం ఏంటది. So that first question, the first question, saved from what? We need to be saved from sin, from the penalty of breaking God's law. చూడండి, ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటంటే దేని నుంచి మనకి రక్షణ? If we go to the Old Testament, to the very beginning, the first book of Genesis. దాని గురించి మనం తెలుసుకునే ముందు మన బైబిల్లో ఫస్ట్ పుస్తకం ఏంటి తెలుసా? మొదటి ఆది కాండములో ఉన్న విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. In the beginning, God created the heavens and the earth. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేశాడు. He created the earth and the water and the plants and the animals and even people. కాబట్టి మొదటి రోజున ఆయన స్టార్ట్ చేసి ఆ పని ఇంకా కంటిన్యూగా ఆయన భూమిని, ఆకాశమును, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, కొండలను, లోయలను ఇవన్నీ, ఆ తర్వాత మనిషి. At the very end of all of that, it was very good. Is that what you say? చాలా మంచిది, చాలా మంచిది. అయితే చివరిలో ఆయన ఏమన్నాడంటే మంచిది, అంతే కదా, అంతే, ఇదంతా మంచిది, చేసిందంతా మంచిది అని చెప్పాడు. But then man and woman fell into sin. మంచిగానే ఉంది, కానీ ఒక సమస్య వచ్చింది అక్కడ. అదేంటంటే స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా పాపంలో పడ్డారు. మొదట మానవుడు, అలాగే స్త్రీ. If you remember in Genesis chapter 3, the serpent came and tempted the woman with the fruit of the tree of the knowledge of good and evil. ఎలా వాళ్ళు పాపంలో పడ్డారు, ఎలా పడ్డారో మనకు తెలుసు. దేవుడు అన్నీ తినమన్నాడు, ఒక వృక్ష ఫలాన్ని తినొద్దు అంటే ఆజ్ఞ. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ మీరేటట్టు ఒక సర్పం వచ్చి కుయుక్తితో వాళ్ళని ఆ ఆజ్ఞ మీరేటట్లు చేశాడు. ఏది దేవుడు తినొద్దు అన్నాడో అది తినేటట్లు చేశాడు. God had provided this beautiful garden for Adam and Eve to live in and to be in the presence of God and to have everything they needed. వాస్తవానికి దేవుడు ఆ ఏదైనా వనాన్ని నిర్మించి దానిలో నరుణ్ణి ఉంచి ఆయన ఏమన్నాడంటే, మీరు
వీటిని ఏలుతూ సంతోషంగా ఉండండి. అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారా అక్కడ. They only had the one rule to not eat of that one special tree, to not eat of that tree. సో ఈ పురుషుడు స్త్రీకి ఆయన ఏం చెప్పాడంటే అంతా మీరు శుభ్రంగా అన్ని